ఒకరి ఇంట్లో తద్దిన కార్యక్రమం జరుగుతుంది. పంతులు గారు వచ్చి అంతా కంప్లీట్ చేశారు. తర్వాత కాకి పిండం పెట్టాలని పైకి వెళ్తే ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క కాకి కూడా రాలేదు. అందరూ కావు కావని అరుస్తున్నారు. అలా దరిదాపుల్లో ఎక్కడ కాకి కనిపించలేదు. ఇంటి వాళ్ళందరూ చాలా ఆకలితో ఉన్నారు. పిల్లలైతే ఏడుస్తున్నారు. ఆగండి, కాకి ముట్టే వరకు ముట్టకూడదని ఆ ఇంట్లో బామ్మ చెప్పింది. ఇక ఏం చేయాలి ఎవరికి అర్థం కాకుంటే ఒక 2 గంటలు అలాగే వెయిట్ చేశారు. ఇంకెవరూ తట్టుకోలేకపోతున్నారు. అలాంటప్పుడు అక్కడికి వచ్చిన పంతులు గారు చెప్పారు, మీరు ఒక 500 ఖర్చు పెట్టుకుంటే నేను కాకిని పిలిపిస్తాను అంటే. అది ఎలా వస్తుంది అంటే, చూడండి అంటే, సరే పిలిపించండి అంటే అప్పుడు ఒక అతను ఆటోలో కాకిని తీసుకొని వస్తాడు. ఇదేంటి అంటే అతనికి 2 అరలు ఉన్న పంజరం ఓపెన్ చేసి దాంట్లో అక్కడ పెట్టండి అంటే వాళ్ళు ఆ పిండాన్ని అక్కడ పెడతారు. అప్పుడు పెడితే ఆ కాకి ఇలా చూస్తుంది. చూస్తే అతడు ఇలా తడ అడ్డంగా ఊపితే ఆ కాకి అప్పుడు తినదు. తర్వాత ఇంకొక 1000 రూపాయలు ఇస్తాము అంటే అప్పుడు సరే ఏ దోషాలున్నా ఇప్పుడు పరిహారం అయిపోతాయి అంటే అప్పుడు అతడు సైగ చేయగానే ఆ కాకి అంతా తినేస్తుంది. అప్పుడు ఇంటిని 10 తినేస్తారు. చూడండి సమాజం ఎలా మారిపోతుందో. ప్రకృతి సహజంగా జరగాల్సినవన్నీ ఇలా కృత్రిమంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? మనము అన్ని ఇల్లు కట్టేసి చెట్లు పెంచకుండా మనము ఈ సమాజాన్ని ఇలా చేసేయడం వల్ల, ఉన్న చెట్లను నరికేయడం వల్ల పక్షులు అనేవి లేకుండా పోతున్నాయి. కనీసం కాకి కూడా దొరకని రోజులో ఇలా కృత్రిమంగా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎక్కడికి పోతుంది మన సమాజం? అందరం చెట్లు పెంచుదాం, అందరము చల్లగా పచ్చదనంతో హ్యాపీగా ఉందాం, సమాజాన్ని కాపాడుదాం.